మీకు అంటే మీ ఫిల్మోగ్రఫీలో సూపర్ స్టార్స్తో వర్క్ చేశారు, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు కదా. ఈ జర్నీ లిటిల్ బిట్ లాంగ్, ఉస్తాద్ భగత్ సింగ్ జర్నీ. సో హౌ డు యూ అంటే హౌ డు యూ రేట్ అంటాం లాంగ్ అంటే లాంగ్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అయింది, మధ్యలో పొలిటికల్స్ వల్ల కొంచెం ఆగైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. సో యూజువల్ ఫిల్మ్ జరిగినట్టు జరగలేదు కదా. సో ఎలా చూస్తారు? సో ఐ థింక్ నేను సార్ డెప్యూటీ సీఎం అయిన తర్వాత నేను జాయిన్ చేశాను. ఓకే. సో అప్పుడు చాలా ఫాస్ట్గా తీశారు, కానీ నేను లీలాతో మాట్లాడాను. అండ్ లీలా ఐ థింక్ 2.5 years ముందు షూట్ స్టార్ట్ చేసింది. అండ్ అప్పుడు తనే చెప్పింది, నాకే తెలియదు ఏమవుతుందని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ నౌ, ఎందుకంటే మనకి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ అక్కడ చాలా టైం పడుతుంది. ఓకే, సినిమా కొంచెం పక్కన పెట్టారు అప్పుడు. బట్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ కదా యాజ్ ఎ పొలిటీషియన్గా. ఆయన సెట్లోకి వచ్చేసి క్యారవాన్లో కూర్చొని, సో అతని వర్క్స్ అన్ని చూసుకుంటూ మళ్ళీ క్యారవాన్ నుంచి దిగ్గానే క్యారెక్టర్లోకి ఎంటర్ అవ్వడం. అంటే నాకు హరీష్ కూడా చెప్పాడు, ఈ సినిమాలో కొన్ని డేట్స్ కావాలి అండ్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ కావాలి, ఎందుకంటే సార్కి డేట్స్ మనకి తెలియదు ఎవరు వస్తారని, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వస్తారు అది తెలియదు. సో చాలాసార్లు వెళ్ళాను, షూట్ జరగలేదు, మళ్ళీ తెలియదు ఎప్పుడు షూట్ చేస్తారని. సో ఇది కొంచెం అప్స్ అండ్ డౌన్స్లో చేసాం, కానీ ఐ థింక్ మనందరికీ వి అండర్స్టూడ్ ఇట్. అందుకని పవన్ కళ్యాణ్ గారు చేసే వర్క్ అలా ఉంది, దెర్ ఇస్ నో అదర్ రీజన్ కాబట్టి. అవును.